భ్రష్టత్వంలోనికి ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత ఆ చివరి దినాల్లో మలాకి ప్రవక్త ద్వారా మాట్లాడిన ఆ గొప్ప మాటలను మనము ఆలోచన చేస్తూ ఈనాడు ఇవన్నీ భౌతికమైనవి, ఇవన్నీ మనకు కనపడేవి, అవన్నీ భౌతికమైనవే. ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుడు ఎంత క్లారిటీగా ఉన్నాడో ఈ మలాకి గ్రంథము ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారం అయి ఉంటున్నాం ప్రియులా. ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం ప్రియులా. మలాకి గ్రంథము 1వ అధ్యాయము మన పాఠం చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేద్దాం. చూడండి, మలాకి గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. చాలండి. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రవక్త అయిన మలాకి ద్వారా మహోన్నతమైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రిని కుమారుడు గణపరుస్తాడు, దాసుడు యజమానుడిని గణపరుస్తాడు. మీరు యాజకులై ఉండి నా నామమును నిర్లక్ష్యం చేసిద్దరు. మీరు యాజకత్వం చేసేవారు, మిమ్మల్ని నేను కోరుకుంటే, మీరు నా జనంగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటే, ఈనాడు ఏమైంది? అది నా నామమును సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసి పక్కకి పెట్టేసి, నా నామమును ఎవరు ఇల్లు పక్కకు పెట్టినారు? మనం ఇప్పుడు యాజకులు దేవుని నామమును, దేవుని ఉద్దేశాన్ని ఏం చేశారు? వాళ్ళు ఇప్పుడు నిర్లక్ష్యం చేశారు. చూడండి ప్రియులారా, ఏం చెబుతున్నారంటే మీ విభాగంలో, నా నామము నిర్లక్ష్యం పెట్టి యాజకులారా ఏం చేస్తున్నారు? నా నామమును మీరు నిర్లక్ష్యం చేశారు. అలాగనే 2వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనము చదువుదాం. 3వ వచనం నుండి కొన్ని వచన భాగాలు మనం చదువుదాం. ప్రియ, మిమ్మును బట్టి విత్తనములను చెరిపివేతును, చెరిపివేతును, మీ ముఖముల మీద పేడవేతును, పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడను ఊడ్చి వేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు. నా నామాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు కనుక ఓ యాజకులారా, ఎంత నిస్థితికి దేవుడు ఇలా దిగదార్చాడు. ఇప్పుడు ఆలోచన చేయాలి. దేవుని నామాన్ని ఎవరమైతే నిర్లక్ష్యం చేస్తామో, ఎవరమైతే మనము సరేలని చెప్పేసి మనం సమర్థించుకుంటామో, ఆనాడు యాజకులు దేవుని నామాన్ని ఏం చేశారు? నిర్లక్ష్యం చేసినందుకు దేవుడు ఈ 2వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో ఏం చెప్పాడంటే మనం క్లారిటీగా ఆలోచన చేయాలి. ఏం ఆలోచన చేసి చెప్తుడు? మీ ముఖముల మీద నేను పెండ వేస్తాను. ఎంత భయంకరమైన ఇప్పొస్తుంది. ఎప్పుడైనా ఆలోచన చేశామా? సేవకులమని చెప్పేసి దేవుని నామాన్ని తక్కువ చేసి, సేవకులమని చెప్పేసి దేవుని పని కంటే మన పని ఎక్కువగా ఉంచుకునే వారికి వచ్చే సమస్య ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశామా? యాజకులు దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేసినందుకు ఏం చేస్తానన్నాడు? 3వ వచనంలో, మీ నిమిత్తము ఇత్తనములను చెరిపివేస్తాను అన్నాడు. మీ నిమిత్తము ఇత్తనములను చెరిపివేస్తాను, మీ ముఖముల మీద అత్తరు పోస్తాను, ఇలాంటి అత్తరు పోస్తాను. చూడండి అక్కడ ఏం రాయబడ్డదో, మిమ్మును బట్టి ఇత్తనములు చెరిపేతును, మీ ముఖముల మీద పేడవేతును, పంటలలో మీరు అర్పించిన పశువు పేడవేతును, పేడ ఊడ్చబడిన స్థలము మిమ్మల్ని ఊడ్చివేయబడుదురు. ఇదండి దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తే
దేవుడు చెప్పినట్టు చేయకపోతే యాజక ధర్మంలో ఉన్న ఆ లోపాన్ని మనము గమనిస్తే మన బ్రతుకులు ఎలా ఉంటాయో ఆ పాఠం ద్వారా నేటి క్రైస్తవులు మనబడే వారము, నేటి యాజకులు మనబడే వారు మనం నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని పిల్లలు, ఇంకొక సందర్భాన్ని మనం ఆలోచించాలి. 9వ వచనాన్ని మనం అక్కడే 2:9 వరకు మనం చదువుదామా? చూడండి. నా మార్గములను అనుసరింపక, చూడండి, ఏది 5 ఏది నువ్వు చేసేది? 9 కాదు 6. చూడండి. సత్యము గల ధర్మశాస్త్రము, చూడు, సత్యము గల ధర్మశాస్త్రము బోధించుతూ దుర్బోధనే మాత్రమును చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పుడి. యాజకులు చేయవలసిన మెయిన్ ఉద్దేశం ఇది. యాజకులు చేయవలసిన ఉద్దేశం ఏంటి అంటే, ఈ 6వ వచనంలో ఏముందంటే, సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు, సత్యము గల ధర్మశాస్త్రాన్ని యాజకుడు బోధించాలి, దుర్బోధను ఖండించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యాజకుడు చేయాల్సిన పని ఏంటంటే, ధర్మశాస్త్రము సత్యము కనుక సత్యమును బోధించాలి, దుర్బోధన ఏం చేయాలా? ఖండించాలి. తర్వాత దుర్బోధన ఏమాత్రమును చేయక సమాధానం బట్టి యథార్థను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషం నుండి అనేకులను త్రిప్పాల. మీరేం చేయాలా? ఎవరైతే దోషములు ఉంటారో ప్రజలు, వారందరూ మీరు సన్మార్గంలోనికి నడిపించే బాధ్యత మీది. మీరే నా నామాన్ని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అని చెబుతూ 7వ వచనంలో చూడండి. 7వ వచనం, యాజకులు సైన్యములకు అధిపతులు యెహోవాకు దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు, వారు జ్ఞానమును బట్టి బోధించవలెను. చూడండి, ఈ యాజకులకున్న ముఖ్య ఉద్దేశాన్ని మలాకీ గ్రంథకర్త ప్రచురణ చేస్తూ మనకు తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, మీరు ఎవరికి దూతలు? యెహోవాకు దూతలు. యాజకులు యెహోవాకు పనివారు. ఇందా మనం చదువుకున్నాం, యజమానుడిని దాసుడు కనపరచాలా. మహోన్నతమైన దేవుడు మనకు యజమానుడు, మనము దాసులము, మనం పనివారము. మనం ఎవరిని కనపరచాలా? దేవుని కనపరచాలా. ఆ దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే విపత్తు ఏదో ఏ భాగంలో మనం చూసాం. ధర్మశాస్త్రమును యాజకులు ఎలా బోధించాలో, ఇశ్రాయేలీయులను ఎలా త్రిప్పాలో ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేస్తే, దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానమును బట్టి బోధించవలేను. మనము జ్ఞానం బట్టి సత్య వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు జనులు శ్రద్ధగా విని వారు మార్పు నొందాలి. ఇది యాజకుడు చేయవలసిన ఇంపార్టెంట్ పని. ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, యాజకుల గురించి వాళ్ళు చేయాల్సిన పనిని గురించి మనం ఆలోచన చేశాం. ఈ యాజకుల గురించి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈ యాజకుల గురించి మనం ఆలోచన చేద్దాం. నిర్గమాకాండ గ్రంథంలో నిర్గమాకాండం గ్రంథము